సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన సహచర మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు ఒక విషయంలో ఆదర్శంగా నిలుస్తున్నారండి. పిఠాపురం నియోజకవర్గంలో ఆయన కానుకలు పంపిణీ చేశారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5 టీచర్స్ డేని పురస్కరించుకొని ఒక గొప్ప కార్యక్రమానికి పూనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో స్కూళ్ళల్లో, కాలేజీల్లో ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో, టీచర్స్గా చేస్తూ ఉన్నారో, అది ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ కాలేజు, గవర్నమెంట్ కాలేజీతో సంబంధం లేదు, టీచర్గా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కానుకలు అందించాలి అని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు. వారి టీం ఇప్పటికే రంగంలోకి దిగింది. పవన్ కళ్యాణ్ గారు పంపించిన గిఫ్ట్లు ప్రతి స్కూల్కి వెళ్ళి కూడా ఇస్తూ ఉన్నారు. ఇక్కడ మన విజువల్స్, ఇక్కడ ఒక ఫోటోలో కూడా మీరు చూడొచ్చు. ఒక టీచర్ పవన్ కళ్యాణ్ గారు అందిస్తున్నటువంటి ఒక చీరను, ఆ కానుకను అందుకుంటున్నటువంటి ఫోటో ఇది. సో ఈ ఒకరోజు ముందుగానే ఆ కానుకలు టీచర్స్కి చేరిపోయిన పరిస్థితుంది. మహిళా టీచర్లకైతే చీరలు పంపిణీ చేస్తున్నారు. పురుషులకైతే ఫ్యాన్ షర్ట్ కూడా పంపించారు పవన్ కళ్యాణ్ గారు. సో నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నారు. కొంతమంది టీచర్లు మీడియాతో కూడా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ లాంటి తోబుట్టువు మాకు ఒక ఎమ్మెల్యే లాగాను, ఒక డిప్యూటీ సీఎం లాగా దొరకటం, మా నియోజకవర్గంలో ఆయన ఉండటం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన చాలా గిఫ్ట్లు నియోజకవర్గ ప్రజలకు అందిస్తూ ఉన్నారు, మహిళలకు అందిస్తూ ఉన్నారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు అంటూ ఇప్పటికే చాలామంది టీచర్స్ కూడా మాట్లాడిన పరిస్థితుంది. పురుషులు కూడా, టీచర్లు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో గతంలో ఎప్పుడూ లేని సంప్రదాయం తీసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. తన మార్కు చూపిస్తూ ఉన్నారు పాలనలో. ఈ విధంగా కానుకలు ఎప్పుడు కూడా, ఇక్కడ చాలామంది ఎమ్మెల్యేలు పనిచేశారు, ఇక్కడ ఈ జిల్లాలో మంత్రులుగా పనిచేశారు, కానీ ఎప్పుడూ ఎవరూ కూడా ఈ విధంగా మాకు కానుకలు పంపించలేదు. నిజంగా ఒక బ్రదర్ లాగా ఆయన చూస్తూ ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కానుకలు పంపించడం ఇదేం ఫస్ట్ టైం కాదండి. మొన్న రీసెంట్గా కూడా గత నెలలో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేశారు, ప్రత్యేక పూజలు చేశారు. దాంట్లో కూడా పిఠాపురం నియోజకవర్గంలో మహిళలు చాలామంది ఈ వ్రతాల్లో పాల్గొన్నారు, పూజా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ కూడా చీరలు పంపిణీ చేశారు. పూజా సామాగ్రిని కూడా పవన్ కళ్యాణ్ గారు పంపిణీ చేశారు. సో అప్పుడు కూడా మహిళలు మాట్లాడారు. సో గతంలో ఏ నాయకుడు చేయని విధంగా నిజంగా మా సొంత అన్నయ్య, మా సొంత తమ్ముళ్ళలాగా ఇక్కడ మా ఎమ్మెల్యే గారు కనిపిస్తున్నారు, మంత్రి గారు కనిపిస్తున్నారు, మా డిప్యూటీ సీఎం నిజంగా మా బ్రదరే అంటూ మహిళలు కూడా మాట్లాడిన పరిస్థితుంది. సో డెఫినెట్గా ఇలాంటి కానుకలు పంపించడం పిఠాపురం నియోజకవర్గంలో మేమెందుకు లేమని చెప్పి పక్క నియోజకవర్గాల వాళ్ళు కూడా మాట్లాడుకున్న పరిస్థితుంది. మాది కూడా పిఠాపురం నియోజకవర్గం అయితే బాగుండేది, మాకు కూడా గిఫ్ట్లు వచ్చేవి, పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక బ్రదర్ లాంటి ఒక ప్రేమ మాకు కూడా దక్కేదని చెప్పి పక్క నియోజకవర్గాల వాళ్ళు కూడా సరదాగా మాట్లాడుకునే పరిస్థితుంది. సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు పాలనలో ఒకవైపు ప్రజలకి మంచి చేసే దాంట్లో భాగంగా, ఒకవైపు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ఆయన ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. ప్రజలకి ఏది మంచి దాని గురించి ఆలోచన చేస్తున్నారు. పాలనలో తన మార్కు కనిపిస్తుంది. అలాగే ఇలాంటి పండగ సందర్భాల్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి డేస్లో కూడా సెలబ్రేషన్స్ మోడ్ని తీసుకొస్తూ ఉన్నారు. అందరికీ కూడా గిఫ్ట్లు పంచుతూ ఆ కుటుంబాల్లో సంతోషం నింపుతున్నటువంటి పరిస్థితి. మరి పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా కానుకలు అందజేసే దానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ప్లీజ్ కామెంట్.